అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం ఈ రాశిలోనికి వస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా ధన వ్యయాన్ని, శని సంవత్సరం అంతా అష్టమ స్థానం నందు లోహమూర్తులుగా ధననాశనాన్ని కలగజేసేటట్లుగా, రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా సప్త జన్మస్థానాలందు సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తున్నారు. అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. మీ స్వభావాల్లో ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఆకస్మికంగా ధనం చేతికి అందుతుంది. పనిచేసే రంగంలో గుర్తింపు వస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాగిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సింహరాశి జాతకులకి గురుడు పంచమ, అష్టమాదతి, ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ధన ఆదాయం కలుగుతుంది. అవివాహితులకి వివాహం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం పురోభివృద్ధి కలుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. రహస్య ధనం అందుతుంది. తోబుట్టులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు వారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. తదుపరి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కోర్టు విషయాల కోసం అధిక ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట అధిక ఒత్తిడి. సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఘర్షణ వాతావరణం సహచరుల మధ్యలోనే కోపోద్రిక్తులు అవడానికి అవకాశం ఉంది. వివాహం మరియు వ్యాపార భాగస్వాముల విషయంలో ముందంజ వేస్తారు. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అనేక రకాల అపార్థాలు పెరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు మానసికంగా హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు. సామాజిక విషయాల్లో పురోగతి ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి, వ్యాపారాలు ద్వారా బాగా బాగుపడతాయి. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా ఛేదించగలుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పఠనము, వెంకటేశ్వర సుప్రభాతం పఠనము మంచిది. వీరికి అదృష్ట సంఖ్య 1.